సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి డెలివరీ అయిన ఎంతసేపుకి ఫీడ్ ఇవ్వాలండి? డెలివరీ అయిపోయిన వెంటనే విత్ ఇన్ 1 అవరే ఫీడింగ్ ఇవ్వాలి మనము. అందుకే దాన్ని గోల్డెన్ అవర్ అంటాం. ఫస్ట్ అవర్ ఆఫ్ బర్త్ని గోల్డెన్ అవర్ అంటాము. సో దాన్ని మిస్ చేస్తే తర్వాత ఫీడింగ్ ఇష్యూస్ చాలా వస్తాయి. అంటే బేబీ యాక్టివ్ ఉంటుంది బాగా, అంటే మదర్కి ఏమి కాంప్లికేషన్స్ లేవు, ప్రాపర్గా డెలివరీ జరిగింది, బేబీ కూడా కరెక్ట్ వెయిట్తో పుట్టింది, టర్మ్ బేబీ అని అంటే వాళ్ళు చాలా యాక్టివ్ ఉంటారు ఫస్ట్ 1 అవర్లో. సో మనం ఆ యాక్టివిటీని గమనించకుండా లేట్ చేస్తే కనుక వాళ్ళు ఆ ఈగర్నెస్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో వాళ్ళు డల్ అనిపిస్తారు, ఆ సకింగ్ మెకానిజం కూడా వాళ్ళకి సరిగా రాదు లేట్ చేస్తున్న కొద్దీ. సో ఎంత త్వరగా వీలుంటే అంత త్వరగా మనము అలవాటు అనేది చేయాలి, అది కూడా విత్ ఇన్ 1 అవర్ ఆఫ్ డెలివరీ. ఇప్పుడు సి సెక్షన్ నెక్స్ట్ అక్కడికే వస్తున్నా. సో సి సెక్షన్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇంకా కొంచెం టైం పడుతుంది మదర్కి, ఇంకా ప్లాసెంటా తీయాలి, సూచరింగ్ చేయాలి. సో ఆ సిచ్యువేషన్లో మేము ఏం చేస్తామంటే ఫస్ట్ బేబీని రిసీవ్ చేసుకొని బేబీ బేసిక్ న్యూ బోర్న్ కేర్ ఇచ్చేసి బేబీకి ఇవ్వాల్సిన వైటమిన్ కే ఇంజెక్షన్స్ కానివ్వండి అవి ఇచ్చేసి వెంటనే ఒక 15-20 మినిట్స్లోనే మనము మళ్ళీ మదర్ దగ్గరికి తీసుకెళ్ళిపోవచ్చు లోపలికి. ఇప్పుడు యూజువల్ అలానే చేస్తున్నాం కూడా, మళ్ళీ మదర్ దగ్గరికి తీసుకెళ్ళి అటు మదర్కి ప్రాసెస్ జరుగుతూ ఉన్నా మనం బేబీకి ఫీడింగ్ ఇనిషియేషన్ చేయొచ్చు. చేస్తున్నాం కూడా అలానే. సో దానివల్ల మదర్ కూడా హ్యాపీ, ఇంకా తొందరగా బేబీని చూడొచ్చు మదర్, అండ్ బేబీ కూడా యాక్టివ్గా ఉంటుంది. అండ్ తొందరగా మదర్ స్కిన్ టు స్కిన్కి పెడతాం కదా మనము, సో ఇమ్యూనిటీ కూడా స్టార్ట్ అయిపోద్ది. అంటే మదర్ బాడీ మీద ఉన్న మైక్రో ఆర్గనిజమ్స్కి బేబీ ఏమంటారు కాంటాక్ట్ అవుతుంది కదా. సో వెంటనే బేబీకి యాంటీబాడీస్ ప్రొడక్షన్ అనేది కూడా స్టార్ట్ అయిపోతుంది, బాండింగ్ పెరుగుతుంది, అండ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోకుండా ఉంటాయి. అంటే మనం లేట్ చేస్తున్న కొద్దీ బేబీకి ఉన్న రిజర్వ్స్ తగ్గిపోతాయి కదా. మనం ఊబులో ఉన్నప్పుడు కంటిన్యూస్గా వాళ్ళకి మదర్ నుంచి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది, దాంట్లో వాళ్ళకి వెళ్ళాల్సినవి వెళ్ళిపోతాయి. సో వన్స్ పుట్టిన తర్వాత మనకి కాంటాక్ట్ ఉండదు మదర్కి బేబీకి. సో మనం లేట్ చేస్తున్న కొద్దీ బేబీకి షుగర్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఇన్ఫెక్షన్ ప్రివెంట్ అవుతుంది, ఎందుకంటే మదర్తో కాంటాక్ట్ అయ్యి యాంటీబాడీస్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. షుగర్ లెవెల్స్ మనం ఎక్కువ గ్యాప్ ఇవ్వం కాబట్టి షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవుతాయి, అండ్ వామ్త్నెస్ వస్తుంది. బేబీ తొందరగా చల్లగా అవ్వకుండా మదర్కి స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ పెడతాం కదా, సో మదర్కి వామ్త్నెస్ వస్తుంది బేబీకి, అండ్ బాండింగ్ పెరుగుతుంది. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ మనం ఒకవేళ కనుక విత్ ఇన్ 1 అవర్ స్టార్ట్ చేసుకుంటే బ్రెస్ట్ ఫీడింగ్.